మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు వాక్య పఠనం ఏంటంటే, అశ్రద్ధగా ఉంటే ఏం జరుగుతుంది? ఈరోజు వాక్యం ఏంటంటే, అశ్రద్ధగా ఉంటే ఏం జరుగుతుంది అంటే, అశ్రద్ధ దేంట్లో అంటే, మొదటిగా మనం చూసుకుంటే మందిరానికి రావడంలో అశ్రద్ధ. అశ్రద్ధ దేంట్లో అంటే, మూల పట్టణం చూపించి చెప్తాను. యెర్మీయా గ్రంథం తీయండి, మూలవాక్యం చెప్పి మాట్లాడుతాను. యెర్మీయా గ్రంథము 48:10. యెర్మీయా 48 అధ్యాయము 10 చదువుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా మీరే మాట్లాడండి. ప్రభువా నాలో ఏమి లేదు, మీరే మాట్లాడండి ప్రభువా. 48 అధ్యాయము 10. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవును గాక. యెర్మీయాతోని దేవుడు చెబుతున్న మాట, యెర్మీయా, దేవుని కార్యాలు అశ్రద్ధగా చేసేవాడు ఏమవుతాడట? శాపగ్రస్తుడు. శాపగ్రస్తుడు అవుతాడట. అది నేను చెప్పలేదు కానీ వాక్యము చెబుతా ఉంది. హల్లెలూయా. వాక్యం మాట్లాడేటప్పుడు దేవుడు ఇది నా కొరకు మాట్లాడుతున్నాడు, ఇది దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అని ఒకవేళ మీరు దాన్ని గ్రహించినట్లయితే, ఈ యొక్క దినము, ఈ రాత్రి మీతో దేవుడు మాట్లాడబోతూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అశ్రద్ధ ఉండకూడదు. కరెక్ట్గా 2:30 అయిపోయింది. నేను ఎన్నింటికి వస్తాను తెలుసు అక్కడికి? ఓకేనా? 2 ఒక దగ్గర ఉన్నాయి. ఓకే, 2:30కు బయలుదేరితే నేను ఎన్నింటికి వస్తాను అనుకున్నా ఇక్కడికి? 4:30 కరెక్ట్ వస్తాను. హల్లెలూయా. 4:30కు వచ్చిన తర్వాత కూడా మీరు ఏం చేయట్లేదు, రావట్లేదు, తలుపులు తీయట్లేదు. అంటే ఈ విషయంలో చురుగ్గా ఉండాలన్నమాట. మందిరానికి వచ్చే విషయంలో ఏ విధంగా ఉండాలి? చురుగ్గా ఉండాలి. లేడీ తెలుసు కదా మనకి, లేడీ జంతువు లేడీ. అది ఏం చేస్తుంది తెలుసా? 2 గంతుల్లోనే ఎగిరేయగలదు. అటువంటి లేడీల వల్ల ఉండాలి మనం. దేవుని పనిలో ఎవరు ఉండాలి? లేడీల వల్లే గంతులు వేయాలి, లేడీ వల్లే పరిగెత్తాలి సేవలో, లేడీ వల్లే ముందుకు నడవాలి. అంతేగాని అశ్రద్ధగా వస్తే పాస్ గారు ఎక్కడ కూర్చుంటారులే, మనం వెళ్ళి తలుపులు తెరిద్దాంలే అనే ఉద్దేశం ఏనాడు కూడా మనం కలిగి ఉండకూడదు. ఈయన సేవకుడు కాదు, ఇది దేవుని దూత. ఏమని గ్రహించాలి? సేవకుడు కాదు, దేవుని దూత. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మొన్న రాజమండ్రి ప్రాంతంలో ఒక అద్భుతం చేశాడు, ఒక మిరాకిల్ చేశాడు. నేను ఇంకా మెట్లు ఎక్కలేదు, ఆ దయ్యం ఏం మాట్లాడుతుందో తెలుసా? ఇదిగో దైవజనుడా, నువ్వెందుకు వచ్చావు? మళ్ళీ నువ్వు వెళ్ళిపోయావు అనుకుని వచ్చాను, మళ్ళీ నువ్వు ఎందుకు వచ్చావు అంటుంది. నేను ఇంకా చాలా దూరంలో ఉన్నాను. ఆవిడ ఏమి గమనిస్తుంది? నన్ను గమనించట్లా, నాలో ఉన్న ప్రభువునే చూసింది. హల్లెలూయా. మీరు ఏం చేయాలి? మీరు ఏమనుకోవాలంటే, దేవుని సేవకుడు కాదు ఈయన, దేవుని యొక్క దూత అని గమనించి అశ్రద్ధను విడిచిపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలంటే, దేవుని సమయానికి నేను 4:30 కల్లా వస్తాను. ఒకవేళ నేను తొందరగా రాకపోయినప్పటికీ కూడా మీరు ఏం చేయాలి తెలుసా? వచ్చి ఇదంతా నీట్ గా తుడిచి ఇదంతా పరిచర్య చేయాలి. అప్పుడు పాస్ గారు రాగానే రెండే కూర్చోండి అని చెప్పాలి. ఈ విధంగా మనం ఎప్పుడైతే ఉంటామో, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ ఆలోచన ఎవరు చూస్తారో తెలుసా? దేవుడు చూస్తాడు. హల్లెలూయా. దేవుడు చూస్తాడు. ప్రతి మనిషి ఏం చేస్తున్నాడో కూడా ఆయన చూస్తాడు. కానీ అనుకుంటారు చాలా మంది, వస్తే ఎక్కడ కూర్చుంటారు లేదు, ఆశ గారు వస్తే ఎక్కడ కూర్చుంటారు లేదు అని అనుకోవచ్చు. ఒకవేళ మీ హృదయంలో అటువంటి మనసు ఉందేమో నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం గమనించండి, దేవుని సేవ విషయంలో అశ్రద్ధగా ఉండకూడదు. యెర్మీయాతో దేవుడు అదే చెప్తున్నాడు. యెర్మీయా, దేవుని సేవ విషయంలో అశ్రద్ధగా ఉండేవాడు శాపగ్రస్తుడు అవుతాడు.
అని యెరెమీయా అనే భక్తుడితోని చెబుతూ ఉన్నాడు. కాబట్టి యెరెమీయాతో చెప్పిన దేవుడు ఈ రోజు మనతో కూడా చెబుతూ ఉన్నాడు అదే మాట. ఏ మాట అంటే అశ్రద్ధ ఉండకూడదు. సేవ విషయంలో అశ్రద్ధగా ఉంటే నువ్వు వచ్చిన దీవెని కోల్పోతావు. సేవ విషయంలో అశ్రద్ధగా ఉంటే నీ కలిగి ఉన్నటువంటి ద్వారా ముయ్యబడుతుంది. సేవ విషయంలో అశ్రద్ధగా ఉంటే నువ్వు కలిగి ఉన్న మార్గము తెరవబడదు. నీకు సేవ విషయంలో నువ్వు అశ్రద్ధగా ఉంటే నీకు ఏది కావాలని ఆశించినది పొందుకోలేవు. పొందుకోకపోవడానికి కారణం అశ్రద్ధే. చాలా మంది జీవితాలు ఇదే కాదు. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్న ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఒకవేళ నీకు ఒక జాబ్ విషయంలో దేవుడి కొరకు వేచి ఉన్నావా, కానీ నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తి అయితే నువ్వు అశ్రద్ధగా ఉండడం వల్లే నీకు అది దూరం అయిపోతావండి. గమనించు, గుర్తించు, ఇది దేవుని సత్యము. ఒకవేళ నీకు అప్పుల సమస్యల్లో ఉండి ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉండి ఒకవేళ నమ్మకంగా దేవునితో గడిపిన వాడు అయితే, నమ్మకంగా దేవునితో నడిచిన వాడు అయితే ద్వారాలు మూయబడుతున్నాయి అంటే కారణం ఈ అశ్రద్ధ. దేవుని సన్నిధికి రావడంలో అశ్రద్ధ. ఎప్పుడు దేవుడి సన్నిధి ఏ టైం పెడుతున్నాడో ఆ టైంకి నువ్వు ముందుగా రావాలి. దేవుని పనిలో నువ్వు నమ్మకంగా ఉన్నవాడు అయితే, నమ్మకంగా ఉన్నవారైతే అశ్రద్ధగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో వచ్చిన కార్యాలు నువ్వు పొందుకోలేవు. పొందుకోకుండానే నీ కార్యాలు ఏమైపోతాయంటే కనుమరుగైపోతాయి. గమనించు, గుర్తించు, అది వాస్తవము. ఏ విషయంలో కూడా ఇది దేవుని ఆత్మ కలిగి అభిషేకం కలిగి గంటల కొద్ది ప్రార్థన చేసి తయారు చేసుకున్న వాక్యం ఇది. ఇది దేవుని మాట. ఇది స్పష్టంగా దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. అశ్రద్ధ సన్నిధికి రావడంలో మొదటగా అశ్రద్ధ ఉండకూడదు. హల్లెలూయా. సన్నిధికి రావడంలో అశ్రద్ధగా ఉండకూడదు. రెండోదిగా ప్రార్థన చేయడంలో శ్రద్ధ ఉండకూడదు. ప్రార్థన చేయడంలో ఏముండకూడదు? అశ్రద్ధ ఉండకూడదు. అశ్రద్ధ ప్రార్థన చేయడంలో ఉంటే ఏమవుతుందంటే నీ జీవితాన్ని నేను కోల్పోతావు అనమాట. అర్థమవుతుందా? జీవితాన్ని కోల్పోవడం అంటే ఏంటంటే కొన్ని కార్యాలు ఉంటాయి. కొన్ని కార్యాలు, ప్రభువా నా పలానా కార్యం చేయు, పలానా అద్భుతం చేయు, ప్రభువా నా యొక్క కుమారుడి విషయంలో కృప చూపు, లేదా నా భర్త విషయంలో కృప చూపు, నా భార్య విషయంలో కృప చూపు, లేదా నేను ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతున్నానే ఆ విషయంలో కృప చూపు. అనేకమైన విషయాల కొరకు ప్రార్థన చేసినప్పుడు నువ్వు అశ్రద్ధగానే ప్రార్థనలో గాని ఉంటే ఏమవుద్ది? కోల్పోతావు. హల్లెలూయా. ఏ ప్రార్థన అయి ఉండాలంటే మొదటగా 3 గంటలకి నువ్వు అలారం పెట్టుకొని లేచి మొహం అంతా కడిగేసుకొని, బద్ధకంగా ఉన్నట్లయితే మొహం అంతా కడిగేసుకొని వేడి నీళ్ళు మరబెట్టుకొని తాగేసి వచ్చి దేవుని సన్నిధిలో కన్నీళ్లతోనే కుమ్మరించాలి. ఏంటిది? ప్రార్థన. హల్లెలూయా. అంతేగాని ప్రభువా నాకు ఒళ్ళలిసిందయ్యా, నేను లేగలేకపోతున్నానయ్యా, నాకు ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయా, నేను ఇంకా లేగలేని ప్రభువా అని అనుకున్నావు అనుకో, దాన్నే అశ్రద్ధ అంటారు. శ్రద్ధ కలిగి లేగాలి. హల్లెలూయా. శ్రద్ధ కలిగి లేగాలి. నీకు ఏదైతే అడ్డంకంగా ఉందో దాన్ని తీసి పారేయాలి అంతే. హల్లెలూయా. దాన్ని నీకు ఏదైతే అడ్డంకం వస్తుందో దాని ముందు తీసి పారేయాలి. రెండుగా దేనిలో ఉండదు అశ్రద్ధ? దేనిలో ఉండకూడదు? ప్రార్థనలో ఉండకూడదు. చెప్పండి. ప్రార్థనలో ఉండకూడదు. అశ్రద్ధ ప్రార్థనలో ఉండకూడదు. మొదట ఎందులో ఉండకూడదు? దేవుని మందిరంలోకి రావడంలో ఉండకూడదు. మూడోదిగా ఏంటంటే పరిచర్య విషయంలో అశ్రద్ధ ఉండకూడదు అన్నమాట. పరిచర్య విషయానికి వచ్చేసరికి నా ఆత్మీయ దైవజనులు అయినటువంటి డేవిడ్ గారి దగ్గర నేను 10 సంవత్సరాలు పరిచయం చేశాను. 10 సంవత్సరాలు ఏ విధంగా పరిచయం చేశానో తెలుసా? ఆయన దగ్గర నేను ఏ విధంగా పరిచయం చేశానంటే, ఆయన ఎప్పుడైనా నా దగ్గర కూర్చున్నాడంటే నేను అలా ఉండిపోయాను అంతే. నా దగ్గర ఆయన కూర్చుంటే కుర్చీలో నేను అలా ఉండిపోయాను. కూర్చో తమ్ముడని అస్సలు కూర్చున్నాను కాదు. ఎందుకంటే చావుకుడు అంటే భయం కాదు, సేవకులున్న దేవునాత్మ అంటే నాకు భయం. హల్లెలూయా. సేవకుడు అంటే భయం కాదు. మనుషులకు భయపడనక్కర్లేదు, కానీ ఆ మనుషుడు సేవకుడు అయినప్పుడు ఆ సేవకులో ఉండేది ఎవరు? దేవుడు. దేవుడికి భయపడి జీవించాలి, దేవుడు భయపడి బ్రతకాలి. అంతేగాని దేవుడు సేవకుడు ఉండేటప్పుడు మన ఇష్టానుసారంగా నడవడానికి కానీ మన ఇష్టానుసారంగా ఉండడానికి కానీ లేదు. సేవకుడు అంటే ఎవరు? దేవుని దూతని మేము మొదటగా చెప్పాం. అర్థమవుతుందా? పరిచర్య విషయంలో ఏ విధంగా ఉండాలంటే, నువ్వు పరిచర్య విషయంలోని వచ్చి నాన్న ఒక వాటర్ బాటిల్ తెచ్చు అన్నాడు అనుకో, చెప్తున్నాను, ఒక వాటర్ బాటిల్ తెచ్చు అన్నాడు అనుకో, వెంటనే నీ దగ్గర నేను తెస్తాను అని పరిగెత్తుకొని వెళ్ళి ఇంకా వెళ్ళాడా రాలేదా అనుకున్నట్టు ఉండాలి. ఏముండాలి? అసలు వెళ్ళాడా, తెచ్చాడు, బాగానే ఉంది, కానీ ఎలాగెళ్ళాడు ఎలాగొచ్చాడు
అన్నట్టు ఉండాలి పరిచర్య, నీ పరిచర్య. లేదంటే నాన్న ఒక టీ తెమ్మన్నాను అనుకో, ఆ టీ తెచ్చి వెళ్ళేది, వెళ్ళడం ఏది, రావడం ఏది అన్నట్టు ఉండాలి. పరిచర్య విషయంలో నువ్వు ఎలాగుండాలంటే నమ్మకమైన వాడిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మా పాస్టర్ గారు ఏం చెప్పేవారంటే 40-50 కిలోమీటర్లు దిగబెట్టి అరగంటలో వచ్చి మనడు. 40-50 కిలోమీటర్లు దిగబెట్టి అరగంటలో వచ్చి అంటే ఎక్కడవుతుంది? మళ్ళీ గంటకి ఫోన్, ఎక్కడున్నావు అంటే అనే పలానా దగ్గర ఉన్నాను, అనే పలానా దగ్గర ఉన్నాను. ఎక్కడ ఆగొద్దు అస్సలు, ఎక్కడైనా ఆగేవా అనేవాడు అంతే. ఆ మాటకి నాకు భయం వేస్తుంది అన్నమాట. ఎక్కడ ఆగేవాడిని కాదు. ఏ నైట్ అయినా, ఎంత అర్ధరాత్రులైనా ఆ మనిషిని దింపొచ్చి అంటే నమ్మకంగా వెళ్ళిపోయాను. భయమా ఇంక ఏముండేది కాదు. ఇక వెళ్ళు, ఏసై తోడు ఉంటాడు నీకు. ఏమన్నాడు? వెళ్ళు, ఏసై తోడు ఉంటాడు నీకు. అర్ధరాత్రులు వెళ్ళేవాడిని. ఎన్నో సార్లు బళ్ళు తోలుతూ కొనుక్కుపోయేవాడిని నిద్ర లేక. అయినా సరే నా సేవకుడు చెప్పాడు ఇది పరిచర్య, ఈ విధంగా నేను చేసినప్పుడే ఒకప్పుడు రేపు నేను సేవకుడిని అయితే నాకాడు కూడా అలాగా వారు పనిచేసే విధంగా ఉంటారని చెప్పేసి ఎంత నమ్మకంగా చేసి ఉన్నాం. ఆయన ముందు షూ వేసుకుని వెళ్తే ఆ షూ మీద మరకుంటే నా చేతి జోబులో కచ్చిపు కానీ కింద పక్కన గుడ్డ కానీ ఉంటే వెంటనే తీసి షూ నీట్గా తుడిచేసి వేసుకోండి అనేవాడిని అమ్మ. ఒకవేళ ఆయన వాక్యం చెబుతుంటే ఆ కళ్ళంబడి అటువైపు చెమట్లుగానే వచ్చేస్తే ఎంబడి నాకు కచ్చిపు తీసి ఆ బలిపీఠం మీద పెట్టేవాడిని. ఎంబడి ఆయన గమనించాడు, నా కొరకు తెచ్చిచ్చాడు. ఆ బలిపీఠం మీద కచ్చిపు తీసుకొని ఇచ్చేవాడిని. ఒకవేళ ఫంక్షన్లకు వెళ్తే చూడండి, పరిచర్య విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉండాలి. ఫంక్షన్కి వెళ్తే కనీసం ఆయన తిన్న తర్వాత తుడుచుకోవడానికి రుమాలు లేకపోతే నా జోబులు తీసిచ్చేవాడిని, లేదంటే నా లోపల నుండి బనేలు తీసిచ్చేవాడిని. నిజం చెప్తున్నా నాక, ఇది వాస్తవం. ఇలా ఎన్నో సందర్భాలు ఆయనే కాదు, మా పాశ్రమ్మ గారిని కూడా అలాగే చూసుకుంటాను. ఎంత శ్రద్ధ కలిగి ఉండండి అంటే పరిచర్య విషయంలోని ఎంత శ్రద్ధ కలిగి అంటే, నాన్న పలానా దగ్గరికి వెళ్ళి మాసం తెచ్చు వాళ్ళు తిట్టేవారా, ఏం చేసేవారు తెలుసుగా, చెప్తామని చెప్పానువాడు. ఏమనేవాడు? చెప్తామని చెప్పానువాడు. కానీ అక్కడికి వెళ్ళి ఎవరు అడగాలి? నా పేరు రాయించుకొని ఇక మాంసం ఇవ్వండి, ఇన్ని కేజీలు ప్రార్థన ఉంది అని చెప్పేసి నా పేరు రాయించుకోనండి. ఆయన ఎవరో తెలిసేది కాదు ఈయనకి, కానీ ఇస్తామని చెప్పేవాడు. చెప్పు, అక్కడికి వెళ్ళి నా పేరు రాయించుకొని ఆ 10 కేజీలు కావాలంటే 10 కేజీలు, 20 కేజీలు కావాలంటే 20 కేజీలు, 100 కేజీలైనా తెచ్చిచ్చేవాడిని అంతే. ఆ 3 రోజులకు 5 రోజులకు డబ్బులు ఇచ్చేవారు, అవి పట్టుకెళ్ళి ఇచ్చేవారు. హల్లెలూయా. అంటే నమ్మకం ఎలాగ ఉండాలంటే పరిచర్యలో నీ సేవకుడు ఏది చెప్తే అది ఉండాలి. నీ సేవకుడు ఏది చెప్తే అది వినాలి. అంటే దానికి వ్యతిరేకించకూడదు. ఒకవేళ నీ పరిస్థితి బాగోలేదు, నువ్వు ఫోన్ చేసావు, అయ్యా నేను ఇలాగా పలానా పరిస్థితుల్లో ఉన్నాను, పలానా ఇదిలో ఉన్నాను అంటే దేవుని ఆత్మ కలిగిన దైవజనులు అంటే ధైర్యంగా ఉండమ్మా, ధైర్యంగా ఉండు, దేవుడు ఏం చెప్తుండే అది విను అంటే రెండో మాట ఆడకూడదు నువ్వు. ఇంకా రెండో మాట రాకూడదు పైనుంచి. ఫోన్లో కానీ ఇంకేం కాదు, నా సేవకుడు ఏదైతే చెప్పాడో అది జరిగిపోదు అని విశ్వాసం నీలో ఉండాలి. హల్లెలూయా. నా సేవకుడు ఏదైతే చెప్తున్నాడో అది నాలో నిండిపోయింది, చాలు, ఆ మాట చాలు అనేటువంటి నువ్వు ఆ పరిచర్య ధర్మం నేను నెరవేర్చాలి. హల్లెలూయా. పరిచర్య అంటే మామూలుగా కాదండి. ఇప్పుడు దాకా మనకు రూమ్ లేదు, ఇప్పుడు రూమ్ సెట్ అయింది. నువ్వేం చేయాలో తెలుసా? ఆదివారం ఉదయాన్నే లేచి వెళ్ళి గచ్చులన్నీ నీటికి గడిగేసి, అక్కడ గచ్చులన్నీ నీటికి గడిగేసి, ఒకవేళ బలిపీఠం ఉంటే బలిపీఠం దగ్గర వచ్చి దాని మీద ఒక దుప్పటి కొనేసి అక్కడ మొత్తం కూర్చునే దగ్గర నీట్గా ఉంచి, వచ్చిన తర్వాత ఇలా సేవకుల కాలు కింద ఒక చిన్న దుప్పటేసి అక్కడ కూర్చోండి అనేసి దేవుని ఆహ్వానిస్తాను. ఎవరిని ఆహ్వానిస్తున్నావు నువ్వు? దేవుని ఆహ్వానిస్తావు. కుర్చీ వేసి అక్కడ కూర్చోబెట్టాలి. వచ్చిన ప్రజలు చూసుకోవాలి. ఎంత ఖాళీ, ఎంత బిజీ లేకపోయినా నీ సేవకుడు ఏది చెప్తా చెయ్యి. హల్లెలూయా. ఏది చెప్తా చెయ్యు, అది నీకు దీవెన, నీకు ఆశీర్వాదం. కొంతసార్లు గడిబిల్లో పడిపోతాం. కొన్నిసార్లు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఏంటి ఎలా మాట్లాడారు అని అనుకోకు. ఏదైనా మన మంచి కొరకే, ఏదైనా మన మంచి కొరకే. ఒకరోజు ఎక్కడి నుంచి ఒక ఆయన వచ్చాడు. నేను పరిచయం చేస్తున్నాను, ఆ అబ్బాయి పరిచయం చేసేవాడు. ఆయనకి నాకు చిన్న డిస్కషన్ అయింది. అయితే ఆయన ఏం చేశాడంటే, ఆయనకి నాకు గొడవ వస్తే ఆయన నన్ను చంపేస్తానని, నేనేమన్నానంటే నేను కూడా చంపేస్తాను అని ఇద్దరం గొడవ ఆడుకుంటుంటే ఆయన ప్రార్థనలో గడుపుతుండ్రు. లోపల గబగబ వచ్చి అప్పుడు ఇక్కడ ఉన్నాను కదా, సేవకుడు మాట గౌరవం ఇవ్వాలి కదా,
అంటే మీరు ఎటకారం చేస్తున్నారని చెప్పేసి ఆయన ఫోన్ చూసి నా పట్టణం కొట్టేశాడు మొత్తం. కొట్టేసిన తర్వాత అనే నేను ఏం అనలేదని అంటే ఏం అనలేదు ఆ సంగతి తెలుసు వెళ్ళిపో అన్నాడు అంతే. అంటే నేను ఇలా తలదించుకొని వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఒక 2-3 రోజులు గడిచిన తర్వాత అంటున్నాడు, నీ తప్పు లేదని సంగతి నాకు తెలుసు, కానీ నేను కొడితేనే అక్కడ రేయ్ సరికూర్చు సరికూర్చు అసలు నిన్ను కొడితేనే అక్కడ ఏమవుతుంది, అలా మీ ఇద్దరు కూడా పోతే నువ్వు అర్థం చేసుకుంటావు, ఆ వ్యక్తి అర్థం చేసుకోలేడు, అందుకే నేను నిన్ను కొట్టాల్సి వచ్చింది అన్నాడు అంతే. ఆ మాటకి ఏం చేయాలి? నేను అన్న ఒకటే అనుకున్నాను, ప్రభువానికి స్తోత్రం, హల్లెలూయా, దేవానికి స్తోత్రం. అంటే నా సేవకుడు ఏది చెప్తే నేను అది వినాలి అంతే. అదవుతుందా? అందుకే అశ్రద్ధగా ఉండకూడదు దేని విషయంలో అశ్రద్ధగా ఉండకూడదు. నీ యొక్క సేవకుడు మాటకి నువ్వేం చేయాలంటే పరిచర్య చేస్తూనే ఉండాలి నీ పని. ఇప్పుడు మనకి ఇది రాదు ఏం చేయాలి తెలుసా? ముందుగా వచ్చి ఇవంటి ఛార్జింగ్లు పెట్టుకొని నీట్గా చేసుకుంటే, ఇప్పుడు నాకు నువ్వు లోబడుతున్నట్టు నువ్వు సేవ చేసేటప్పుడు ఎవరు లోబడతారు? నీ యొక్క విశ్వాసం నీకు లోబడు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి గమనించండి, అశ్రద్ధ అనేది చాలా 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 ఇంపార్టెంట్. చాలా చాలా అది అశ్రద్ధ అనేది చాలా చాలా క్లిష్టమైన పరిస్థితులు మిమ్మల్ని నెట్టుకొని పోతుంది అనమాట. అశ్రద్ధ ఉండదు, శ్రద్ధ కలిగి జీవించాలి. హల్లెలూయా. శ్రద్ధ కలిగి నడుచుకోవాలి, శ్రద్ధ కలిగి మాత్రమే ముందుకెళ్ళాలి. హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియులారా, అక్కడ చూడండి కొన్ని విషయాలు ఉన్నాయి అశ్రద్ధ కొరకు. ఆదికాండం చూడండి, ఆదికాండము ఇక్కడ శ్రద్ధ గల వారు ఎలాగున్నారో చూద్దాం. 27వ అధ్యాయము 14-30 చదువుకుంటే అక్కడ యాకోబు గురించి రాయబడి ఉంటారు. చూడండి, కొన్ని మాటలు చదువుకొని మనం ముగించేసుకుందాం. 27:14-30 వరకు అనుకుంటాను. 14-30 వరకు. సిద్ధపరిచను అతడు తన తండ్రి యొద్దకు వచ్చి అతడు ఏమీ నా కుమారుడా ఎవరివని అడిగాడు. అందుకు యాకోబు, అను నీ జ్యేష్ఠ కుమారులను మీరు నాకు చెప్పిన ప్రకారం చేసి ఉన్నాను. నేను నన్ను దీవించుటకై దయచేసి తెచ్చి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినమని. హల్లెలూయా. ఇక్కడ కింద చేస్తే ఒక మ్యాటర్ ఉంటుంది. మ్యాటర్ ఏంటంటే ఇస్సాకు వృద్ధాప్యం వస్తుంది. ఇస్సాకు ఏమొస్తుంది అంటే ముసలితనం వస్తుంది. ఈ ముసలితనం మందు ఈ ఇస్సాకు ఏమంటాడంటే, ఇస్సాకి యాషావు అంటే బాగా ఇష్టం అనమాట. జ్యేష్ఠ కుమారుడైనటువంటి యాషావు అంటే చాలా ఇష్టం. యాషావుని పిలిచి అంటాడు, ఇస్సాకు అంటాడు, యాషావు నువ్వు మాంసం వేటాడే వ్యక్తివి కాబట్టి అడవికి వెళ్ళి ఒక లేడీని ఏం చేయాలి, ఒక లేడీని వేటాడి తెచ్చిన మాంసం నాకు తెస్తే నా దగ్గర ఉన్న దీవెనలన్నీ నీకు ఇస్తాను, నేను దేవుని నామమును బట్టి ప్రార్థన చేసి ఆ దేవుళ్ళన్నీ నీ మీద పంపుతానని చెప్పేసి ఈ ఇస్సాకు ఏం చేస్తాడంటే తన పెద్ద కుమారుడైన యాషావుతో చెప్పడం జరుగుతుంది. ఈ చెప్పే మాటలు ఏం చేస్తుందంటే తన తల్లి వింటది. ఎవరి తల్లి అంటే ఇస్సాకు భార్య అయినటువంటి రెబెక వింటది అనమాట. విన్న తర్వాత ఈ రెబెక ఏం చేస్తుందంటే యాకోబు ఎక్కడో ఉంటే ఆ యాకోబుని పిలిచి, యాకోబు రానన్నా అని చెప్పి ఆ పక్కన నిలబెట్టి యాకోబు అంటది, ఇగోరా మీ యొక్క తండ్రి ఆ దీవులన్నీ నీ అన్నయ్య అయినటువంటి యాషావుకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాడు. కాబట్టి యాషావు పొందుకొనక ముందే నువ్వు వెళ్ళి ఏం చేయాలి, ఈ దీవులను పొందుకోవాలి. కాబట్టి నువ్వేం చేస్తావంటే గబగబా వెళ్ళి ఒక దూడను వధించి దాని మాంసాన్ని సిద్ధపరిచి గొర్రె చర్మం వేసుకొని ఆ చర్మం దగ్గరికి వెళ్తే మీ డాడీ కళ్ళు కనపడవు కాబట్టి మీ డాడీ దగ్గరికి వెళ్తే ఆ యొక్క చర్మాన్ని తడిని చూస్తాడు. చూసిన తర్వాత ఆ చర్మం మీద ఆ యొక్క
వెంట రోమాలు ఉంటాయి కదా, అవి చూస్తాడంటే నువ్వు అప్పుడు వెళ్ళి ఆయన దగ్గర దీవుని పొందేసుకోరా అని చెప్తుంది. అని చెప్పిన తర్వాత ఆ ఈ యాకోబు ఏం చేస్తాడంటే తన యొక్క తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క వధించిన మాంసాన్ని గబగబా ఆ రిబక వండేస్తే ఆ మాంసాన్ని తీసుకెళ్ళి, తండ్రి ఇదిగో నేనే వచ్చాను అంటే, ఎవరు నువ్వు అనేసి అంటే, నేను యాషావుని అంటాడు. అప్పుడు ఆ వాయిస్ ని గుర్తుపడి తన తండ్రి అంటాడు, యాకోబు వాయిస్ లా ఉంది, ఇది యాకోబు మాట్లాడే వాయిస్ లా ఉంది అని చెప్తాడన్నమాట. చెప్పిన తర్వాత అప్పుడు అంటాడు, తండ్రి కావాలంటే తడిని చూసుకో అంటే, ఈ గొర్రె చర్మం చుట్టేసుకుంటాడు కదా, దాని మీద రోమాలు ఉంటే, అవును యాషావువేనా అంటే యాషావునే అనేసి ఆ యొక్క ఆ భోజన పదార్థాలన్నీ తినేసి యాకోబుని దీవించేస్తాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మ్యాటర్ ఏంటంటే, అవంతా మనకు అవసరం లేదు, కానీ మనకు కావాల్సిన మ్యాటర్ ఏంటంటే, తన తల్లి యాకోబుకి ఏ విధంగా అయితే చెప్పిందో ఆ విధంగా యాకోబు చేశాడా లేదా? అర్థమవుతుందా? యాకోబుకి ఏ విధంగా అయితే తన తల్లి చెప్పిందో, తన తల్లి చెప్పిన మాటను విన్నాడు. ఏ విధంగా విన్నాడంటే శ్రద్ధగా విన్నాడు. గమనించండి, తన తల్లి చెప్పిన మాటనే విన్నాడు. రే నానా, నువ్వు ఫలాంది చెయ్యి, ఇలా చేస్తే నీకు దీవెన వస్తుంది, నీకు ఆశీర్వాదం వస్తుంది, నువ్వు ఈ ప్రపంచంలోనే నీ తాత తర్వాత నీ తాత తర్వాత నువ్వే రాజ్యాన్ని వెళ్తావు, కాబట్టి నువ్వు ఏ విధంగా ఉండాలి, నువ్వు ఆ విధంగా ఉండాలి, ఈ దీవులన్నీ మీ నాన్న నీకు దయచేస్తాడు, వెళ్ళి నేను చెప్పినట్టు చేయరా అంటే, తల్లి మాటను జవదాటకుండా ఏం చేశాడు? శ్రద్ధగా విన్నాడు. ఈనాడు అలాంటి తల్లి మాట వినేవారు ఉన్నారా? ఈ రోజుల్లో తల్లి మాట వెనక చాలా మంది, మొన్న ఎక్కడంటే థ్యాంక్ యూ లార్డ్ పరిశుద్ధాత్మ తండ్రి, రాజమండ్రి ప్రాంతంలో తల్లి కోసం తల్లిదండ్రుల కోసం మాట్లాడాను. ఆ వీడియో వాళ్ళు తీయలేదు. అయితే ఆ తల్లిదండ్రుల కోసం మాట్లాడినప్పుడు ఎంతమంది అండి కన్నీరు కార్చు, ఎంతమందికో దేవుడు అక్కడ ఓదార్పులు ఇచ్చాడు అన్నమాట. ఎందుకంటే తల్లిదండ్రులు ప్రేమించడం వల్ల దీర్ఘాయుష్ పొందుకుంటాం. తల్లిదండ్రుల మాట వినకపోతే ఏమవుతుందో తెలుసా? శాపము. గమనించు, ఇది వాక్యంలో ఉన్న సత్యం. ఇది తల్లిదండ్రుల మాటలను తృణీకరిస్తే శాపం వస్తుంది, తల్లిదండ్రులను ప్రేమిస్తే దీర్ఘాయుష్వంతుడు అవుతాడు. అదే 10 ఆజ్ఞలో 5వ ఆజ్ఞ రాయబడి ఉంటది, నీ భూమి మీద ఉన్న నీ తల్లిదండ్రులను సన్మానించుము, అప్పుడు నీకు దీర్ఘాయువు అని రాయబడి ఉన్నాడు. చూడండి, ఆ వచనం నిర్గమకాండము 20వ అధ్యాయంలో ఉంటది అన్నమాట. నిర్గమకాండం 20వ అధ్యాయం ఆ మాట చూపిస్తాను చూడండి. 20వ అధ్యాయము చూపిస్తాను నాన్న. ఇగో 12వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశములో నీ దీర్ఘాయుష్వంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని గౌరవించవాలని. అంటే నీకు దీర్ఘాయువు కావాలంటే ముందు ఎవరిని గౌరవించాలి? తల్లిదండ్రులు గౌరవించాలి. చాలా మంది ఇది తెలియక మోసపోతున్నారు. తెలుసు, కానీ ఏంటంటే తల్లిదండ్రులు ఎవరు పట్టించుకుంటున్నారు ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఎవరు పట్టించుకుంటున్నారండి? తల్లిదండ్రులు చూసే విధంగా ఎక్కడైనా ఉన్నారా? తల్లిదండ్రులని పట్టించుకొని నడి రోడ్డు మీద వదిలేస్తున్నారండి. కరోనా సీజన్లోనైతే తల్లి ఎవరో పిల్ల ఎవరో తెలియక వదిలేశారు. అది కరోనా కాబట్టి వదిలేశారు. కానీ కొంతమంది మూర్ఖులు ఏం చేస్తున్నారంటే, వీరిని పెంచి పెద్ద చేసి గొప్పలు చేసి వారి జాబులు వచ్చి వారి పెళ్లిళ్ళు చేసి వారి పురుళ్ళు పునస్కారాలు అన్ని చేసినా సరే తల్లిని ఎక్కడ చూడాల్సి వస్తుందని అనాథాశ్రమంలో విడిచిపెట్టేసి వారు లేరా? ఈ రోజుల్లో అనాథాశ్రమంలో వదిలేసిన వాళ్ళు లేరా? తల్లిదండ్రులే ఎంతమంది దౌర్భాగ్యమైన పరిస్థితులు అనిపిస్తున్నారు. వీరందరికీ ఏమవుతుందో తెలుసా? శాపము. నిజం చెప్తున్నాను, శాపం వెలుబడి చేస్తూ ఉంటది ఆ గృహాల మీద. తల్లిదండ్రులను గౌరవించలేని వాడు శాపగ్రస్తుడు, తల్లిదండ్రులను ప్రేమించలేని వాడు శాపగ్రస్తుడు, తల్లిదండ్రులని మాట వినలేని వాడు ఏమవుతాడంటే దారి తప్పిపోతాడట. తల్లిదండ్రుల మాట వినకపోతే ఏమవుతాడు? దారి తప్పిపోయి ఏమవుతాడో తెలుసా? దారి తప్పిపోయి వాడి ఇష్టమైన మార్గాన్ని ఎంచుకుంటాడు. ఆ మార్గంలో ఏముంటదంటే నరక యాతన అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకు నా జీవితాన్ని నేను చెప్పుకుంటే, నా తల్లి నా తండ్రి ఒక హాస్టల్లో జాయిన్ చేశారు నన్ను. హాస్టల్లో ఉండరా నాయన, ఒక 2 సంవత్సరాలు చదవరా అంటే, ఆ 2 సంవత్సరాలు అన్నారు కదంటే 2 సంవత్సరాలు బాగా చదివా. 3వ సంవత్సరంలో నేను మా ఊర్లో జాయిన్ చేస్తాను నేను చదవను అని చెప్పి మారం చేసేసి అక్కడ నుంచి
వెళ్ళిపోయి చదువురా చదువురా, ఒరే నీకు ఉద్యోగం కావాలరా, ఉద్యోగం చేయాలని ఆశపడుతున్నాను రా, నాయన నా మాట ఏంట్రా, ఒరే నా మాట ఏంట్రా, ఒరే నా మాట ఏంట్రా, ఎన్నిసార్లు బ్రతిమలాడు ఉంటారో, కొన్ని వందల సార్లు బ్రతిలాడు. కానీ నేనేంటి, మన ఊర్లో చదివితేనే చదువుతాను, ఇంకెక్కడ చదవనని చెప్తే, ఈ రోజు నిజం చెప్తున్నాను, దేవుడి ఘనత ఇచ్చాడు కాబట్టి పాస్టర్ గారినని చెప్పుకోగలుగుతున్నాను. ఈ ఘనత లేక తోవ తప్పిపోయిన వాళ్ళు ఎన్నో కోట్లాది మంది ఉన్నారు. వారి పరిస్థితి ఏ విధంగా ఉందంటే, నా ఫ్రెండ్స్ అందరూ అంటారు, ఒక్కొక్కడు జాయిల్ కోచ్ లో జాబు, ఒకడు ఫారం లో, ఒకళ్ళు ఏమొచ్చి మంచి మంచి కంపెనీల్లో, సోన విషయంలో, అక్కడ ఇక్కడ గొప్ప గొప్ప సార్లు ఒక్కొక్క 40,000, 50,000, 60,000, 70,000 శాలరీలు పొందుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఎందుకో తెలుసు, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినట్టు వాళ్ళు విన్నారు, నేను చెప్తే విన్నానా? కానీ దేవుని కృప అత్యున్నతంగా నా మీద ఉంది కాబట్టి ఈ రోజు ఈ యొక్క బైబిల్ అనేక వేల మంది ప్రకటించే కృపను దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బైబిల్ ప్రకటిస్తున్నాను కాబట్టి ఈ లోకంలో నేను యోగ్యునిగా ఎన్నుకోబడ్డాను. కానీ ఈ బైబిల్ ప్రకటించకుండా కూలి పని చేసుకుంటే ఏ విధంగా చూస్తారక్క? కూలి పని చేసుకుంటే, ఒరే ఆ రోజు చదువుకొని ఉంటే ఈ రోజు కష్టాలు వస్తాయి, ఆ రోజు తల్లిదండ్రులు చెప్పినట్టుంటే ఈ రోజు కష్టాలు వస్తాయా అంటారండి చాలా మంది. తల్లి తండ్రుల మాటలు వెనక తోవ తప్పుకొని ఎంతో మంది ఉన్నారు. కానీ ఈ రోజు మన వాక్యం ప్రకారం చూసుకుంటే రెబెకా మాట ఎవరన్నారు? యాకోబు విన్నాడు. హల్లెలూయా. చూడండి, తల్లి మాటని ఎంత శ్రద్ధగా చేసుకున్నాడో, తల్లి మాట మీద ఎంత కరెక్ట్ గా నిలబడ్డాడో, తల్లి ఏదైతే చెప్పిందో, తల్లి ఏ విధంగా అయితే చెప్పిందో ఆ తల్లి మాటని వెనక జంకలా ఆయన. అది సాధ్యమవుద్దని అడగలా, అది నిజమవుతుందని అడగలా. మా మా తండ్రి ఒక కాలం నన్ను పోల్చేసి ఏం చేస్తాడు, ఇవేమి అడగలా. కానీ ఒకటే అన్నది, నువ్వు వెళ్ళు, నీకు దేవుడు తోడు ఉంటాడు. హల్లెలూయా. ఒకటే, ఆ తల్లిదండ్రులు చెప్పే మాట ఒకటే అంటది, ఒరే నువ్వు బాగుపడరా నాయన, నువ్వు స్థిరపడరా నాయన, నువ్వు శుభ్రంగా ఉండడమే నా కోరికరా, నువ్వు శుభ్రంగా ఉండడమే నా ఆలోచన రా, నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు చాలురా, నువ్వు నాకేం పెట్టకపోయినా పర్లా. ఏమంటారు తల్లిదండ్రులు? నాకేం పెట్టకపోయినా పర్లా, నువ్వు హ్యాపీగా ఉండాలనుకుంటావు. కానీ వీళ్ళకి ఎలాగుంటుంది తెలుసా? ఎడెక్కిపోతే పిచ్చి, అదే పిచ్చి అంటారు. సైకో టైప్ చూసారా? ఆలోచిస్తారు, అంగా నా గురించి చెప్తాంటారు. నాకు తెలీదా ఇదే నా జీవితం? నాకు తెలీదా నేను చదువుకోవడం? నాకు తెలీదా నేను తినడం? నాకు తెలీదా నేను ఉండడం? నాకు తెలీదా నేను కట్టుకోవడం? నాకు తెలీదా? ఇలాగన్నీ కూడా ఏమవుతాడంటే వ్యతిరేకమైన ఆత్మ తనలో పనిచేస్తా ఉంది. వ్యతిరేకమైన ఆత్మ పనిచేసినప్పుడు ఆ వ్యక్తి ఎలా తయారైపోతాడు? వ్యతిరేకంగా తయారైపోయి నువ్వు చెప్పింది పట్టించుకోడు. ఇంకా మార్గం ఎదిగి వచ్చాక భ్రష్టత్వంలోకి వెళ్ళిపోద్ది. అప్పుడు ప్రభువా కరుణించయ్యా, నువ్వు చెప్పిన మాట ఏం లేదు, ప్రభువా ప్రేమించయ్యా, నువ్వు చెప్పిన మాట ఏం లేదు, అయ్యో నా తల్లి చెప్పినప్పుడు విన్నా బాగుండు, నా తండ్రి చెప్పినప్పుడు బాగుండు, నా తండ్రి మాటలు విన్నా బాగుండు అనేసి ఏడ్చిన సుఖం లేదు. మొన్న ఒక వీడియో చూశాను, చిన్న వీడియో. ఆ కుర్రోడు స్కూల్కి పంపిస్తున్నాడు, వాళ్ళ నాన్న కర్ర వెనకాల పట్టుకొని స్కూల్కి పంపిస్తున్నాడు అన్నమాట. స్కూల్కి పంపిస్తుంటే నేను ఎల్లో అనుకున్నా సరే వెనకాల ఎడ్డిని తోలినట్టు తోలుకొని మొత్తాన్ని స్కూల్ దగ్గరికి వెళ్ళాడు. స్కూల్ దగ్గర గేట్ల దగ్గర పుస్తకాలు ఇలా వడిచేసి మళ్ళీ వెనక పరిగెత్తుకొని వచ్చినాడు, వాళ్ళ నాన్న తప్పించుకొని. వచ్చేసిన తర్వాత పదానికి చెప్తానని చెప్పేసి ఆయన ఎక్కడ పని చేస్తున్నట్టు ఇటుకల బట్టీలో పని చేస్తున్నాడు. ఆ ఇటుకల బట్టి దగ్గర తీసుకెళ్లి ఆ తోపుడు బండిలోని కొన్ని ఇటుకలు వేసి తొయ్యి అని చెప్పి వెనకాల కర్రొట్టుకొని కొడుతున్నాడు. తొయ్యి బడికి వెళ్ళవా, తొయ్యి అంటే అడిగి ఈ వెంటనే జ్ఞానోదయం కలిగినట్టుంది. గబ ఇంటి పరిగెత్తి వచ్చేసి ఆ బ్యాగ్ కొట్టుకొని, బాబు నీ యొక్క పనికో దండం, శుభ్రంగా నీ స్కూల్కి పోతాను బాబు అని చెప్పేసి ఆయన ఆ వీడియో ఎరిగి పెట్టారు. నాకు తెలియదు కానీ నిజంగా ఈ రోజు పరిస్థితి అలాగా ఉంది. తల్లిదండ్రులు కష్టం అనక, బాధ అనక, శ్రమ అనక, మా తల్లి అయితే ఇంత అన్నం మాకు పెట్టి ఉత్తి గెంజి తాగేదండి. ఇంత అన్నం పెట్టేది, ఇంత అన్నం దొరకడానికి ఎంతో కష్టం అయిపోయేది. ఆ ముత్తి గెంజి తాగి, నాన్న నువ్వు హ్యాపీగా ఉండు, నువ్వు సుఖంగా ఉండు, నువ్వు బాగోవడం నాకు కావాలరా, నువ్వు తినడం నాకు కావాలి, ఇంత కొద్ది అన్నం వదిలిస్తే వద్దు నాన్న, నువ్వు కడుపు నిండా తిని అంటే ఆమెకు అన్నం ఉండేది లేదో మాకు తెలిసేది కాదు. కానీ అక్కడ చూస్తే అన్నం, కానీ ఎంత బాగా చూసేది నా తల్లి. ఈ రోజు అలాగే నన్ను నడిపించింది కాబట్టి ఈ రోజు నేను బంగారంగా దేవుని అభిషేకంతో వాడబడతా ఉన్నాను. హల్లెలూయా.
ఈ యోగ్యత కోల్పోయినటువంటి వారు అనేక మంది ఉన్నారు. నా తల్లి అలాగా చేయడం వల్ల ఈ రోజు నేను బతుకున్నాను, లేకపోతే నేను ఎప్పుడో కనుమరుగైపోతున్నాను. అలాగా ఒకని తల్లి ఒకరిని ఆదరించినట్లు ప్రభు ఎవరిని ఆదరిస్తారు? వారిని ఆదరిస్తూనే ఉంటాడు, వారిని ఆదరిస్తూనే ఉంటాడు. తల్లి చూడండి ఎంత ప్రేమ కలిగి జీవిస్తాడు, తల్లి చూడండి అంత ప్రేమ కలిగి మనసు చెప్తాడు. కానీ ఇది గమనించరు, గుర్తించరు. హల్లెలూయా. మన అంశం అయితే తల్లిదండ్రుల కోసం కాదు కానీ రిబకా మాటనే యాకోబు ఏ విధంగా విన్నాడో దేవుని మాటని అదే విధంగా మనం తీసుకుంటూ బాగుపడతాం. హల్లెలూయా. ఇది శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా ఉండాలి, దేవుని విషయంలో శ్రద్ధ నిలపాలి అంతే. శ్రద్ధగా ఉంటే ఏమవుతారు? శ్రద్ధ కలిగి జీవిస్తే ఏమవుతారు? శ్రద్ధ కలిగి ఉంటే ఆ యొక్క ఆశీర్వాదాన్ని మనం పాత్రులుగా ఉంటాము. హల్లెలూయా. అశ్రద్ధగా ఉండేవాడు ఏమవుతాడు? శాపగ్రస్తుడని దేవుడి ముందే చెప్తాడు. అది సేవ అవని, పరిచర్య అవని, ప్రార్థన అవని, వాక్యం చదవడం అవని, స్కూల్కి వెళ్ళడంలో అవని, పని చేయడంలో అవని, ఏ విషయంలో కూడా అశ్రద్ధ అనేది పనికిరాదు. హల్లెలూయా. నేను పని చేస్తున్నప్పుడు కూడా కూలి పనికి వెళ్ళే సరే న్యాయమైన పని చేసుకుని వచ్చేవాడిని, న్యాయంగా చేసేవాడిని. తెలుసా, నేను కూలి పని చేసేటప్పుడు న్యాయంగా చేసేవాడిని. ఇద్దరు మనుషుల పని ఒక్కడే చేసేవాడిని. ఎందుకంటే నా వల్ల ఒకటి నష్టపోకూడదు, నీతిగా న్యాయంగా తెచ్చుకోవాలి. చాలా మంది దొంగ పని చేస్తుంటారు. దొంగ పని కాదు, యథార్థంగా పని చేయాలి. యథార్థంగా దేవుడు మనకి ఇచ్చినప్పుడు యథార్థంగా మనం పని చేయాలని ఇద్దరు మనుషులు పని చేసేవాడిని. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియులారా, శ్రద్ధగా ఉండాలి. ఏ విషయంలో తెలుసా? దేవుని విషయంలో నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి. మళ్ళీ ఇంకో మాట చూడండి, చూపిస్తాను. హల్లెలూయా. దేవానికి స్తోత్రము, స్తోత్రము. హల్లెలూయా. ఇంకో మాట, మత్తయి సువార్త 25వ అధ్యాయము 1-9 ఇక్కడ బుద్ధి కలిగిన కన్యకులు ఉన్నారు. బుద్ధి కలిగిన కన్యకులు వారు ఏ శ్రద్ధ నిలిపారంటే, యేసయ్య వస్తానన్నాడు, వస్తాడు. యేసయ్య వస్తానన్నాడు, వస్తాడు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, బుద్ధి కలిగిన వారు శ్రద్ధ కలిగి కూర్చున్నారు. ఎలా కూర్చున్నారు? కూర్చున్నారు. బుద్ధి లేని వారు ఉన్నారు కొంతమంది, ఇంకో 5గురు ఏమైపోయారు? మీరు ఆ ప్రభు వచ్చినప్పుడు మమ్మల్ని లేపండి, మేము పడుకుంటాం కాసేపు అని చెప్పి ఏమయ్యారు? పడుకుండిపోయారు. అంటే వీళ్ళు ఏముంది? అశ్రద్ధ ఉంది. అర్థమవుతుందా? పడుకుండిపోయిన వాళ్ళు అశ్రద్ధ ఉంది. ఈ లేచి దేవుడి కొరకు ఎదురు చూసే వాళ్ళు ఏముంది? శ్రద్ధ ఉంది. గమనించండి, శ్రద్ధగా ఉండే వేళ ఆ శ్రద్ధ కలిగిన 5గురు కన్యకలు ఏం చేశాడో తెలుసా? దేవుడితో తీసుకెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఈ రోజు శ్రద్ధ కలిగి ప్రతి విషయంలో మనం ఉంటే ఏం చేయబడతావు అంటే దేవునితో నడవగలుగుతావు. హల్లెలూయా. శ్రద్ధగా ఉంటే నీ జీవితం దేవుడితో ఉంటది. శ్రద్ధ కలిగి ఉంటే నీ బ్రతుకు దేవుడితో ఉంటది. శ్రద్ధ కలిగి ఉంటే ప్రతి విషయంలో, ఒక విషయంలో కాదండి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు మాట్లాడొచ్చు. కానీ ప్రభు చెప్తున్నాడు, ఈ విషయాల కొరకు శ్రద్ధ కలిగి నువ్వు ఉంటే ప్రతి విషయంలో బైబిల్ చదవటంలో శ్రద్ధ ఉండాలి, వాక్యాన్ని బోధించట్లో శ్రద్ధ ఉండాలి, పరిచర్య చేసే విధంలో శ్రద్ధ ఉండాలి, ప్రార్థన చేసే విధంలో శ్రద్ధ ఉండాలి. అలాగే ఏదైనా అవసరమైతే ఫోన్ చేసే విధంలో శ్రద్ధ ఉండాలి. దేవుని సేవకుడికి పరిచర్య చేసే విధంలో శ్రద్ధ ఉండాలి. ప్రతి విషయంలో శ్రద్ధ, శ్రద్ధ, శ్రద్ధ. అశ్రద్ధగానే నీలో కనబడితే నువ్వేం చేయబడతావు తెలుసా? యెర్మీయా గ్రంథం చెప్పినట్లు శాపగ్రస్తంగా మారిపోతావు. నీ కొరకు ద్వారములు తెరవబడవు, అన్ని మూసివేయబడిపోతే ఏ మార్గం కనబడదు. అప్పుడు నీకేం మారిపోతుంది అంటే, ఎందుకు నాకు ఈ బ్రతుకు, ఎందుకు నాకు ఈ జీవితము అన్నట్టు మారిపోదు. అప్పుడు దేవుడు లేడు, దయ్యం లేదు. దేవుడు లేడబ్బా, నా జీవితాన్ని ఎన్నో సార్లు దేవుడి పరిచర్య చేశాను, ఎన్నో సార్లు దేవుడి మందిరానికి వెళ్ళాను, ఎన్నో సార్లు దేవుడి దగ్గర గడిపాను, ఎన్నో సార్లు అనేక మంది సార్లు కానుకలు ఇచ్చాను, అనేక మంది సార్లు దేవుడికి నా అర్పణలు అర్పించాను. కానీ దేవుడు ఎప్పుడు నన్ను చూడాల. ఎందుకు చూస్తాడు? నువ్వు మందిరానికి టైంకి రావు, నువ్వు పరిచర్య నమ్మకంగా చేయవు, నువ్వు ప్రార్థన నమ్మకంగా చేయవు, బైబిల్ నమ్మకంగా చదవు. ఇంట్లో ఈ అన్నిట్లోనే అశ్రద్ధ కనబడితే నువ్వు ఎలాగయ్యా పైకి వచ్చేది? నువ్వు ఎలాగమ్మా పైకి వచ్చేది? కొన్నిసార్లు ఆ సమస్య, ప్రభువా తండ్రి ఏసయ్యా నన్ను కనికరించయ్యా, కృప చూప. ఎలా చూపుతాడు కృప? ఎలా చూపుతాడు కనికరం? అంటే నువ్వు అశ్రద్ధగా ఉంటే, నువ్వు శ్రద్ధ కలిగి దేవుడి దగ్గర మొరపెట్టు, శ్రద్ధ కలిగి దేవుడి దగ్గర ఉండు, శ్రద్ధ కలిగి దేవుడి దగ్గర నడు. అప్పుడు నీ శ్రద్ధ ఏం చేస్తుంది అంటే ఈ వర్తమానాన్ని దేవుడి తీసుకెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శ్రద్ధ కలిగి నడుచుకోండి. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్న మీరు
ప్రార్థనలో శ్రద్ధ కలిగి ఉండాలి, వాక్యం చదువుట విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి, పరిచర్య విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి, దేవుని సేవకుల పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి, చర్చిలో పరిచర్య విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి, ప్రతి విషయంలో కూడా శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ కలిగి ఉన్న వారి పట్ల దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. కాబట్టి శ్రద్ధ కలిగి నడుచుకుంటే నువ్వు ఎంత బాగుంటావు, ఎంతో దీవెనకరంగా ఉంటావు, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటావు, ఎంత గొప్పగా ఉంటావు, ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉంటావు. ఇవన్నీ అవసరం అండి క్రైస్తవ జీవితంలో. చాలా మంది మందిరానికి వస్తారు, పాటలు పాడుతారు, వాక్యం చదువుతారు, అన్ని చేస్తారు, కానీ శ్రద్ధ ఉండదు. ఇవే కాదు, మందిరానికి వచ్చి పాటలు పాడమే కాదు, మందిరానికి వచ్చి పరిచర్య చేయడమే కాదు, మందిరానికి వచ్చి ఇదేం కాదు, కానీ అన్ని చేయగలుగుతారు. శ్రద్ధ ఉండదు, టైం మీద ఉండదు, టైం మీద తినదు. చూడండి, ఒక మాట చెప్పి ముగించేస్తాను. టైం మీద తిన్నానోడికి ఏటో వస్తుందాక నీరసం వచ్చేద్దాం. అవునా? మరి టైం మీద మందిరానికి రాకపోతే ఎలా ఉంటది? టైం మీద భోజనం చేయకపోతే నీరసం వస్తుంది. మరి టైం మీద దేవుని సన్నిధికి రాకపోతే ఎలా ఉంటది దేవుడికి? అంటే నువ్వు అర్థం చేసుకోవాలి. టైం మీదకి 3 పూట్ల టైం మీద పెట్టేస్తాడు దేవుడు కంచంలోకి. 3 పూట్ల కంచంలో పెట్టేస్తాడు కాబట్టి నువ్వు 3 పూట్ల హ్యాపీగా తినేస్తున్నావు, హ్యాపీగా ఉంటున్నావు. మరి దేవుని గణపరిచేది ఎప్పుడు? దేవుని నామాన్ని మహింపరిచేది ఎప్పుడు? దేవుని ఉన్నతమైన నామాన్ని శ్రద్ధ కలిగి పరిచయం చేసేది ఎప్పుడు? అంటే తిండి మీద ఉన్న శ్రద్ధ కూడా దేని మీద లేదు? దేవుడి మీద లేదు నీకు. హల్లెలూయా. గమనించండి, తిండి మీద ఉన్న శ్రద్ధ దేవుడి మీద లేదు. కొంతమంది బట్టలు ఇష్టపడతారు, బాగా బట్టలు ఇష్టపడతారు. ఈ బట్టల మీద ఉన్న శ్రద్ధ దేవుడి మీద ఉండదు. కొంతమంది బండి ఇష్టపడతారు, బండి మీద ఉన్న శ్రద్ధ దేవుడి మీద ఉండదు. కొంతమంది బంగారాన్ని ఇష్టపడతారు, బంగారం మీద ఉన్న శ్రద్ధ దేవుడి మీద ఉండదు. కొంతమంది డబ్బుని ఇష్టపడతారు, డబ్బు మీద ఉన్న శ్రద్ధ దేవుడి మీద ఉండదు. ఈ లోకములో అన్ని కూడా మాయా. గమనించు, ఈ లోకంలో దేవుని మాట తప్ప అన్ని కూడా మాయ లోకం ఇది. మాయ అంటే నీ దగ్గర ఈ రోజు ఉంటుంది, రేపు పోద్ది. బంగారం ఈ రోజు నీ దగ్గర ఉంటుంది, రేపు పోద్ది. డబ్బు ఈ రోజు నీ దగ్గర ఉంటుంది, రేపు పోద్ది. అర్థమవుతుందా? ఈ రోజు ఆహారం ఈ రోజు నువ్వు తింటే 2వ గంటకు అరిగిపోద్ది. ఇవన్నీ ఏంటి? దేవుడు సృష్టించిన సృష్టిలో ఒక పార్ట్ మాత్రమే, కానీ అది శాశ్వతం కాదు. ఏది శాశ్వతమయ్యా? ఏది దేని పట్ల శ్రద్ధ నిలపాలయ్యా అంటే దేవుని మాట పట్ల. హల్లెలూయా. దేవుని వాక్కు పట్ల శ్రద్ధ నిలపాలి. అంతే. ఈ లోకంలో కనుమరుగైపోయి వాటి కొరకు బ్రతకూడదు, కానీ నిశ్చయమైన వాటిని విడిచిపెట్టి జీవమైన వాటిని వెతకండి అని చెప్తారు వాక్యం. అంటే నిర్జీవమైన ఇవన్నీ వదిలేయాలి. జీవమైనది ఏంటి? దేవుని వాక్కు, దేవుని మాట, దేవుని సత్యము. అదే నీకు జీవమైనది. ఆ జీవమైన దాని కొరకు ఎత్తుకు. అంతేగాని నిర్జీవమైన వెతుకుతూ నిర్జీవమైనటువంటి వాటి కొరకు వేగిరపడి చూస్తూ ఉంటే నీ జీవితం ఏమవుతుందంటే పరిస్థితి మారవలసింది పోయి పరిస్థితిలో దిగజారిపోతా ఉంటాం. కాబట్టి దేవుని మాటను ఏ విధంగా ఉండాలి? శ్రద్ధగా వెతకాలి, శ్రద్ధగా కనుగొనాలి, శ్రద్ధగా మాట వినాలి. శ్రద్ధగా నువ్వు మాట వింటే దేవుని మాట నువ్వు హ్యాపీగా బ్రతుకుతావు. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక, దేవుడి మాటలు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, జీవాధిపతి, జీవం కలిగిన మా యేసయ్య మీకు వందనాలు. ఇదిగో ప్రభా, శ్రద్ధ కలిగి నాయన ఉండమన్నావు. అది ఏ విషయంలో అనేది మాట్లాడే ప్రభా. నాయన అశ్రద్ధగా చేసేవాడు శాపగ్రస్తుడు అవుతాడు అన్నావు. తండ్రి యేసయ్య, మా జీవితంలో ఎటువంటి అశ్రద్ధ లేకుండా, మా జీవితంలో నాయన అశ్రద్ధకి చోటు ఇవ్వకుండా, మా జీవితంలో అశ్రద్ధ బ్రతకకుండా ప్రభువా నీ యందు శ్రద్ధాభక్తి కలిగి జీవించడానికి సహాయం చేయండి. శ్రద్ధగా నడుచుకునే ధన్యతను దయచేయండి. శ్రద్ధగా జీవించే జీవితాన్ని దయచేయండి. శ్రద్ధగా నాయన ప్రభు నీ మాట వినే కృపను దయచేయండి. ఇగో ప్రభు శ్రద్ధగా బ్రతకాలని ఆలోచన తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి కనికరించి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్న వారు ఇగో శ్రద్ధ కలిగి బ్రతికితే నా జీవితం బాగుంటది, శ్రద్ధ కలిగి బ్రతికితే నా బ్రతుకు బాగుంటదని ఎవరైతే ఆలోచన కలిగి తీర్మానం తీసుకుంటున్నారో వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నా. గొప్ప కృప చూపించండి. నీ నామాన్ని గణపరచుకోండి, నీ నామాన్ని మహింపరచుకోండి, నీ నామాన్ని ఉన్నతంగా ఆరాధించి కృపను అనుగ్రహించమని నడిపించి మీ నామాన్ని గణపరచుకోమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.